ప్రతి ఒక్కరికి శుభోదయ నమస్సులు. నేడు ఐబొమ్మ రవి గురించి, అదేవిధంగా సినిమా ప్రేక్షకులు, సగటు సినిమా ప్రేక్షకుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను గురించి నేను 2018లోనే సామాజిక మాధ్యమ వేదికగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతగానో పోరాటం జరిగింది. అప్పుడు కొంత రేట్లు కూడా తగ్గించి మళ్ళీ చాలా దారుణంగా పెంచారు. వాస్తవానికి ఐబొమ్మ రవి గారి లాంటి సామాజిక బాధ్యత గల ఉత్తమ పౌరుని అభినందించాల్సింది పోయి అతను ఏదో నేరస్తులాగా చిత్రీకరించడం చాలా అన్యాయం. ఆర్జీవి గారి లాంటి వారే ఐబొమ్మలో నేను కూడా సినిమా చూస్తున్నా అని చెప్పాడు. అలాంటి అంత ప్రభావం కనబరిచిన ఐబొమ్మ రవి గారిని మరి ఇలా ఒక సి కళ్యాణ్ నిర్మాత ఎన్కౌంటర్ చేయాలని చెప్పడం, అసలు ఎన్కౌంటర్కి నిర్వచనం తెలుసా అసలు మీకు? ఎవరికి వాళ్ళు ఇవాళ స్వార్థపూరిత డబ్బులకు లొంగి, అధికారానికి లొంగి, మరి అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం ఉన్నటువంటి నేతలకు లొంగి ఈ సమాజానికి పనికొచ్చే వాళ్ళను కూడా మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పి సూచించడం అనేది చాలా సిగ్గుచేటు. అసలు ఎన్కౌంటర్ అనే పదం నిర్వచనం తెలియకుండా ఇప్పుడు జరుగుతున్నవి ఎన్కౌంటర్లు కాదు, కౌంటర్లు. అంటే నిజమైన ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది? అక్కడ ఎవరైనా ఆత్మరక్షణార్థం రెండు పక్షాలు ఒకరినొకరు మరి పైన చేసుకునేది ఎన్కౌంటర్ అవుతుంది. ఒకరిపైన ఒకరు యుద్ధం చేసుకుంటే అందులో ఎవరైనా ప్రాణాలు పోగొంటే దాన్ని ఎన్కౌంటర్ అంటారు. కానీ ఒక ప్రత్యేకంగా ఈ వ్యక్తిని చంపి మళ్ళీ ఇతన్ని ఎన్కౌంటర్ చేశామని చిత్రీకరించడము, అమాయక పౌరులను కూడా తీసుకెళ్లి, నిరాయుధులైన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళని చంపి ఎన్కౌంటర్ అని చెప్పేటువంటి ఇది ఈ ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ భారత రాజ్యాంగానికి ప్రపంచంలో ఎంతో పేరుంది. అంబేద్కర్ గారు ఎంతగానో శోధించి మరి రచన చేస్తే ఇవాళ ఎన్కౌంటర్ అనేది కూడా స్వార్థపరులకు మరి జేబులో పెనులాగా మారడం చాలా బాధాకరం. ఇవాళ ఐబొమ్మ రవి గారు చేసిన నేరాన్ని అది చాలా చిన్న నేరం. దానికి ఎన్కౌంటర్లు చేయాల్సినంత పెద్ద నేరం కాదు అది. ఇవాళ ఆయన ప్రజాభిమానం ఎలా చూరగొన్నారు? ప్రజలే స్వచ్ఛందంగా మేము అడ్వకేట్ గారికి ఫోన్ చేసి మీ నంబర్ చెప్పండి, మీ ఫోన్పే నంబర్ చెప్పండి, మీ యూపీఐ నంబర్ చెప్పండి, డబ్బులు పంపుతా అంటున్నారు. అంటే ఒక సినిమాలో మరి ఇలాంటి కథాంశాలతోనే హీరో వేషాలు వేస్తూ ఉంటాడు కదా. నిజమైన జీవితంలో నిజమైన హీరో మీ యొక్క అవినీతికి, మీ అక్రమార్జనకు అడ్డు నిలిచేసరికి మీకు ఎటు పాల్పోవడం లేదా? ఇవాళ మరి సజ్జనార్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మీరు బాధితులను ప్రక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు ఇవాళ ఈ భారతదేశ పోలీస్ వ్యవస్థలో జరిగిందా? అంటే మీరు ఇవాళ ప్రజలకు ఏం సూచిస్తూ ఉన్నారు? పైరసీ సినిమాలు చూస్తే నేరం, ఐబొమ్మ రవిని సమర్థిస్తే నేరం లోపలేస్తామంటే ఇవాళ మీరు సినిమా పెద్దలతోని కొమ్ము కాస్తూ వారిని ప్రక్కన పెట్టుకొని మీరు ఎవరైనా బెదిరిస్తున్నది. ప్రతి ఒక్కరు ఐబొమ్మ సినిమా చూశారట. నేను చూడలేదు, కాకపోతే నేను డౌన్లోడ్ చేసుకోలేదు, అది ఎట్లా తెలియదు, నాకు చూడడం రాదు. నాకు మెయిన్ సినిమా థియేటర్లో సినిమా చూడడం ఇష్టం. నా కుటుంబంతో సహా, స్నేహితులతో, కుటుంబంతో, బంధువులతో వెళ్ళి సినిమా చూడడం ఇష్టం. ఆ బలహీనత వల్ల నా చాలా డబ్బులు లూటీ అవుతూ ఉన్నాయి. నా పిల్లలకు కనీసం నెలకు ఒక 2 సినిమాలు చూపేదలిసి సినిమా పోయినప్పుడల్లా మినిమం 3-4 వేలు అవుతూ ఉన్నాయి. ఏంది ఈ దారుణమైన పరిస్థితి? ఇవాళ నేను కూడా సగటున ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ సామాన్యులు ఒక రిక్షా పుల్లర్ కానీ, ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక ట్యాక్సీ డ్రైవర్ కానీ, ఒక రోజువారీ కూలీ కానీ, ఒక పేద రైతు కూలీ కానీ, ఒక సామాన్య రైతు కానీ సినిమాకు తన కుటుంబంతో సహా వెళ్ళి చూసే పరిస్థితి లేదు. ఇవాళ సినిమాలో దొరికే పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్ కొనుక్కొని త్రాగే పరిస్థితి లేదు. ఇవాళ వాటన్నిటినీ ఇదొక సామాజిక కోణంలో ఆలోచించి తన మేధస్సునంతా రంగరించి ఈ సమాజానికి పనికొచ్చే ఒక యాప్ తయారు చేసి దానివల్ల పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు సినిమా చూపిస్తే అతన్ని అభినందించడం పోయి ఇవాళ సినిమా హీరోలు, ఇవాళ సినిమాల్లోనే హీరోలు, ఇవాళ ఆ స్టార్, ఈ స్టార్ అని చెప్తా ఉంటారు. వీళ్ళు ఏ స్టార్ కాదు, చెత్త స్టార్. వీళ్ళు నిజంగా స్టార్లు అయితే వాళ్ళని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే అభిమానులకు మరి నాడు ఎన్టీ రామారావు గారు మీలాగే భావించారా? అక్కినేని నాగేశ్వరరావు గారు మీలాగే భావించారా? నటశేఖర కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు మీలాగే భావించారా? ఆ తర్వాత శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారు మీలాగే భావించారా? ఇవాళ ఆ తర్వాత తరం వచ్చినటువంటి ఆ స్టార్లు, ఈ స్టార్లు, బొంగుల స్టార్లు నేటికు వాస్తవానికి చెప్పాలంటే బాలకృష్ణ గారు గ్రేట్. బాలకృష్ణ గారు తన సినిమా రేట్లు పెంచుకోవాలని కోరుకోరు. తను సాధారణ రేట్లకే సినిమాను
పంపిస్తారు. అలా ఎక్కువ కలెక్షన్ తీసుకొస్తారు. దమ్మున్న హీరో నేటి తరానికి బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు. అలా బాలకృష్ణ లాగా ఏ హీరో ఉన్నారు నేటి సమాజంలో? ఎవరైనా ఉన్నారా? ఇవాళ ఇక్కడైనా మీరు సిగ్గు తెచ్చుకొని మీరు హీరోలా జీరోలా నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా మీరు సినిమా రేట్లు సామాన్యులకు అసలు అంతకుముందు ఎంత 4 తరగతులు ఉండేటివి, ఇవాళ 4 తరగతులు కాదు 2 తరగతులే. మళ్ళీ ముంగట ఒక సామాన్యులకు ఒక రెండు లైన్లు, ఒక లైన్లు సీట్లు పెడతారు. ఎంత అన్యాయం అంటే ప్రతి ఒక్కరు ఎంత పేదవాడైనా ఆ అధిక అంటే ధనవంతులు కొనే సీటే కొనుక్కొని చూడవలసిన దుస్థితి నేడు ఎదుర్కొంటున్నాం. ఇవాళ వెంటనే ఈ పరిస్థితి మారాలి. లేకపోతే ఐబొమ్మ తరపున అన్ని సామాజిక వర్గాలు తన కోసం మరి ముందు నిలిచి రోడ్ల మీదకి రాకముందే అతనికి వెంటనే మరి బెయిల్ ఇచ్చి అతనికి న్యాయ పోరాటం చేసుకునే అవకాశం కల్పించి అతన్ని విడుదల చేయవలసిందిగా మరి ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.